హలో అండి. అందరికీ నమస్తే. ఇవాళ ఈజీ అండ్ టేస్టీ అయిన రెసిపీ అనమాట. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. టేస్టీగా కూడా ఉంటుందనమాట. కానీ కొంతమందికి చిన్న చేపలతో పులుసు పెట్టాలంటే చాలా భయమనమాట. కొత్తగా పెట్టుకునే వాళ్ళకైతే మట్టుకు. అలాంటి వాళ్ళకి విరిగిపోకుండా ఎలా పెట్టుకోవాలన్నది ఈ పులుసు నేను పెట్టి చూపిస్తున్నాను మీకు. చిన్న చేపల పులుసు అనమాట అండి. ఈ చేపల పేరు సూరంగులట. టేస్ట్ అనేది చాలా బావుందనమాట. చిన్న చేపలు దొరికితే మీరు అస్సలు వదులుకోకండి. ముందుగా చేపల పులుసు కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువే పడతాయనమాట అండి. తర్వాత పోవండి చాలా బాగా కుదురుతుందనమాట. నేను చెప్పినట్టుగా ఇప్పుడు ఈ ప్రాసెస్‌లో చేస్తే. ఏసిన వెంటనే ఇలా కలుపుకోవాలండి. తర్వాత గరిటె పెట్టి కలుపుకోకూడదనమాట అసల. ఇరిగిపోతాయనమాట. ఇదొక టిప్ అనమాట అండి. చేపలతో పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుందనమాట. ఇలాగే ఏ చేపల పులుసైనా పెట్టుకోవచ్చండి. చాలా బాగా చక్కగా కుదురుతుందనమాట. మరి ఇంకెందుకు ఆలస్యం ఎవరైనా బిగినర్స్ ఉంటే ఇలా స్టార్ట్ చేసేయండి. నేను చెప్పే టిప్స్ తోననమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ అండి. మరో బ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకు వస్తాను.